ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని శంకవరపాడు గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం ఓ షిఫ్ట్ డిజైర్ కారు వేగంగా వచ్చి ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆ ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి సహాయం చేయటంతో పాటు కారు ముందు భాగం కూడా దెబ్బతినడంతో అందులో ఉన్నవారికి ఏమైనా గాయాలయ్యాయా అని పరామర్శించడానికి ప్రయత్నం చేశారు. అయితే కారులో నుంచి ఇద్దరు బయటికి దిగి రుబాబుగా స్థానికులతో మాట్లాడటం, వెంటనే అక్కడికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కారు రావడంతో ఆ ఇద్దరూ సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోవటం జరిగిందట. దీంతో అక్కడున్న స్థానికులకు అనుమానం వచ్చి కారులో ప్రయాణం చేస్తూ ఆటోని ఢీకొట్టింది ఎవరు, కారులో ఏముంది అని తనిఖీ చేసే ప్రయత్నం చేశారట. ఇంతలోనే స్థానిక పోలీసులు వచ్చి కారుకు కాపలాగా వ్యవహరించడంతో స్థానికులకు అనుమానం వచ్చి కారును క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేయడంతో అసలు కథ ఇక్కడి నుంచి ప్రారంభమైందంటున్నారు. ప్రమాదం అనంతరం కారులో నుంచి దిగిన ఆ ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించిన తీరుపై స్థానికులకు అనుమానం రావడంతో వారి గురించి ఆరా తీయడంతో ఒకరు బల్లికురువ ఎస్ఐ నాగరాజు, మరొకరు సంతమాగూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అని స్థానికులు గుర్తించారట. అంతేకాకుండా వెంటనే స్థానిక పోలీసులు వచ్చి ఆ కారుకు కాపలాగా ఉండటంతో మరింత అనుమానం వచ్చిన స్థానికులు కారులో ఏముందో చూడాలని పట్టుబట్టారు. అక్కడ పోలీసులకు స్థానికులకు కొంత వాగ్వాదం జరిగింది. పట్టుబట్టి స్థానికులు కారును తనిఖీ చేయడంతో కారు డిక్కీలో పోలీస్, డ్రగ్, గంజాయి, మద్యం బాటిల్ ఉండటంతో పాటు కారు డ్రైవర్ సీట్లో కూడా మరో మద్యం బాటిల్ ఉండటంతో స్థానికులకు అనుమానం బలపడి మద్యం సేవించి ఆ ఇద్దరు ఎస్ఐలు కారు డ్రైవ్ చేశారా అని పోలీసులను ప్రశ్నించడంతో పాటు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీస్ అధికారుల కారులో గంజాయి ఎందుకు ఉంది అని ప్రశ్నిస్తూ కారును, గంజాయిని, మద్యం బాటిళ్లను తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక పోలీసులు వీడియో తీసేవారిని బెదిరించే ప్రయత్నం చేశారట. దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశంలో కొంత హడావుడి జరగడంతో విషయం కాస్త జిల్లా అంతటా ఒక్కసారిగా గుప్పుమంది. కొద్దిసేపటికి గంజాయిని టెస్టింగ్ కోసం తీసుకువెళ్తున్నారని స్థానిక పోలీసులు కవర్ చేసే ప్రయత్నం చేశారట. గంజాయిని పోలీస్ అధికారులు సివిల్ డ్రెస్లో ప్రైవేట్ కారులో ఆదివారం టెస్టింగ్ కోసం ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, అది ఏ కేసులో పట్టుకున్న గంజాయి అనే ప్రశ్నలతో పాటు గంజాయితో పాటు కారులో మద్యం బాటిల్ ఎందుకున్నాయి అనే అనుమానాలు రావడంతో స్థానిక పోలీసులు కంగుతిన్నారట. అసలు వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని స్థానికులు విచారణ చేయగా విస్తుగొలిపే విషయాలు బయటికి వచ్చాయని చెప్తున్నారు. జిల్లాలోని బల్లికురువ గ్రామంలో ఈర్ల గంగమ్మ దేవాలయంలో బుల్లికురువ ఎస్ఐ నాగరాజు సుమారు 50 మందికి పార్టీ ఇచ్చాడని, ఆ పార్టీలో పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు సీఐలతో పాటు పలువురు ఎస్ఐలు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ పార్టీలో పాల్గొనటం జరిగిందనే విషయం బయటికి వచ్చిందట. అయితే కారులో ఉన్న గంజాయి సంగతేంటి అని స్థానికులు చర్చించుకుంటున్న వేళ ఆ నోట ఈ నోట నుంచి వచ్చిన మాట ప్రకారం గత నెలలో ఓ గంజాయి ముఠాను పట్టుకుంటే అందులో స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తాన్ని కోర్టుకు చూపించకుండా కొంత గంజాయిని తీశారనే విషయం వెలుగులోకి వచ్చిందట. అయితే ఈ గంజాయిని ఎందుకు పక్కన పెట్టారు అనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. బల్లికురువ ఎస్ఐ నాగరాజు ఇచ్చిన పార్టీ ముగిసిన తర్వాత కారులో బల్లికురువ ఎస్ఐ నాగరాజుతో పాటు సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు మద్యం సేవించి కారును ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అయితే బల్లికురువ ఎస్ఐ నాగరాజు అంత పెద్ద పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు అనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. బల్లికురువ ప్రాంతంలో పెద్ద ఎత్తున మట్టి, గ్రావెల్, గ్రానైట్ రవాణా జరుగుతుంది. ఈ గ్రావెల్, గ్రానైట్, మట్టి అక్రమ రవాణా సజావుగా సాగుతున్న క్రమంలోనే అందరితో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారనే వాదన కూడా ఉంది. అయితే ఈ ప్రమాదం అనంతరం కారులో ఉన్న గంజాయిపై దర్శి డీఎస్పీ అర్ధరాత్రి ఓ మీడియా సమావేశం నిర్వహించారు. బల్లికురువ నుంచి అద్దంకికి ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు, నాగరాజులు కారులో వస్తున్న సమయంలో అద్దంకి సమీపంలో మోటార్ సైకిల్పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటంతో ఆపి విచారించే క్రమంలో ఆ వ్యక్తి తన మోటార్ సైకిల్పై ఉన్న మూటను అక్కడే వదిలేసి పరారయ్యాడని, ఆ మూటలో ఉన్న గంజాయిని, మద్యం బాటిల్ని కారులో పెట్టుకుని అతన్ని చేస్ చేసే క్రమంలోనే ప్రమాదం సంభవించిందని డీఎస్సీ వివరణ ఇస్తూ ఈ ఇద్దరు ఎస్ఐలే ఆటోలో గాయాల పాలైన వారిని 108కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారని, వారిని అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించి మంచి పని చేశారని చెప్పారు. అంతేకాకుండా ఆ మోటార్ సైకిల్పై పరారైన వ్యక్తిపై అద్దంకిలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు. అయితే ఆ మోటార్ సైకిల్పై పరారైన మోటార్ సైకిల్ నంబర్ చెప్పకపోవటం ఇక్కడ గమనార్హం. ప్రమాదం జరిగిన సమయంలో గంజాయిని టెస్టింగ్ కోసం తీసుకువెళ్తున్నారని స్థానిక పోలీసులు అక్కడున్న స్థానికులకు చెప్పటం, రాత్రి ప్రెస్ మీట్ పెట్టిన డీఎస్పీ ఏమో ఓ వ్యక్తి మోటార్ సైకిల్పై గంజాయి, మద్యం బాటిల్ తీసుకువెళ్తుంటే ఎస్ఐలు వెంబడించారని విరుద్ధ ప్రకటనలు చేశారు.
అంతేకాకుండా సంఘటన జరిగిన సమయంలో స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారును స్థానికులు చూసే క్రమంలో పోలీసులు స్థానిక ప్రజల్ని బెదిరించటం, పోలీసులను ప్రశ్నలు అడుగుతున్న సమయంలో వారిని వీడియోలు తీయటం, ప్రమాదం జరిగిన సమయంలో కారుకు పోలీసులు కాపలాగా ఉండటం, ఇలా పలు అంశాలు అనుమానాలను తెరపైకి తీసుకొస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో గంజాయి పుష్కలంగా దొరుకుతోందనే వార్తలు రావటం, గంజాయి సేవించిన వారు రోడ్లపై వీరంగం సృష్టించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సమయంలో పోలీసుల వాహనంలో గంజాయి దొరకడంతో పాటు బల్లికురువ ఎస్ఐ నాగరాజు విందుకు ఎందుకు ఏర్పాటు చేశారనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అంతేకాకుండా ఆ ఇద్దరు ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఎందుకున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ విషయాలపై పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తారా, లేక డీఎస్పీ అర్ధరాత్రి ఇచ్చిన వివరణతో సైలెంట్గా ఉంటారా అనేది తేలాల్సి ఉంది.